హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. మరి అందరికీ కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు అండి. అదే పర్యావరణ దినోత్సవ, ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సందర్భంగా మనందరం కూడా ఒక ఓత్ తీసుకుందాం. ఏంటంటే మన పిల్ల తరాలకి మనము వృక్ష సంపదని ఆస్తిగా ఇద్దామని అందరూ కూడా ఒక ప్రమాణం చేసుకోండి. అదే ఆస్తిని మీరు మీ పిల్ల తరాలకి ఇవ్వండి. మరి ఈ వీడియో ఈరోజు ఏంటంటే ప్రిన్సిపల్ సైంటిస్ట్గా ఉన్నటువంటి మన ప్రశాంతి గారు ఎలాగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అన్నది వీడియో అండి. ఈ వీడియో అందరూ కూడా తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది పర్పుల్ కలర్ పువ్వులు గుత్తులు పోస్తుందంటండి. ఇక్కడ చూడొచ్చు మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంటండి మొక్క. ఆహా, అది చూడండి, పిల్లలు డస్ట్బిన్స్ చూడండి కొన్నారంట 70 రూపీస్కి ఒకటి కొని ఈ స్టాండ్లో చూడండి ఈ డిజైన్స్ వేసి ఆ పిల్లల ఆర్ట్కి మనం ఎంతైనా మెచ్చుకోవాలండి. ఎంత బాగా పెంచారో చూడండి. అసలు కొలియాస్లు మనకి సమ్మర్లో బ్రతకవు, నా దగ్గర ఉన్నవి ఇన్ఫ్యాక్ట్ అన్నీ చనిపోయాయి. కానీ వీళ్ళు చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి మీరు, కొలియాస్లో రకరకాల కొలియాస్లు ఉన్నాయి చూడండి, చాలా బాగా ఉంది. ఇక్కడ ఈ చిన్న గార్డెన్ కూడా మీరే పెట్టారా నాన్న? సక్యులెంట్స్ అన్ని. ఓ చాలా నీట్గా, వావ్. ఇక్కడ కూడా చూడండి చాలా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాల్కనీలో ఇలా పెట్టుకున్నారండి. ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్, ఇంకా రకరకాల వెరైటీస్ అన్నీ కూడా చాలా నీట్గా. మనీ ప్లాంట్ కూడా చాలా అందంగా ఉంది అండి. ముందర ఉన్న బాల్కనీలో ప్రశాంతి గారు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో. ఎల్లో కనకాంబరం దగ్గర నుంచి కలెక్షన్ అంతా చాలా బాగుంది. ప్రశాంతి గారు మీ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది. వైన్, క్రీపింగ్ వైన్స్ అంటే చాలా ఇష్టం. ఆహా, ఇదేంటండి? ఇది టొమాటో చూడండి ఎంత హైట్ ఎలా ఎదిగించారో చూడండి. అసలు నన్ను అడిగితే 7 అడుగులు ఉంటుందండి. 7 అడుగులు ఈజీగా ఉంటుందండి. ఇక్కడ కూడా ఏమేసారు? ఇది మొక్కజొన్న వేసారు, ఎండిపోయింది. ఇది కంటైనర్ సరిపోతుందండి, చిన్నగా ఉండింది. ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ కూడా పెట్టుకున్నారు. ఇది ఈ ఫ్లవర్ ఏంటండి వెరైటీగా బాగుంది. ఓకే, చెప్దాం. దాన్ని మీకు తెలిస్తే మనకు తప్పకుండా చెప్పండి. ఈ ఫ్లవర్ పేరు జర్బరా. యా తెలుసున్నదే అనుకుంటున్నాను కానీ రావట్లేదు. ఇక్కడ అలోవెరా ఉండింది. సీజన్లో చాలా బాగుంటాయి. అవునండి, సమ్మర్లో మనం ఏం చేయలేము. సమ్మర్లో ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ ప్రశాంతి గారు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్లవరింగ్ వైన్స్ మీకు ఇంట్రెస్ట్ అన్నారు కదా ప్రశాంతి గారు, ఎన్ని రకాలు పెంచుతున్నారండి? 15 రకాలు. పేర్లు చెప్పండి కొనుక్కునేనా? వైన్ అంటారు కదా అది. ఇది అల్మండ, ఇది గార్లిక్ వైన్. ఓకే, గార్లిక్ వైన్. అది మ్యాండవిల్లా కార్నర్ లో ఉన్నది. ఓకే, దీన్ని ఏమంటారు? ఇది మంచి స్మెల్ వస్తుంది కదా మేడం. ఇది సన్నజాజినా? సన్నజాజి. ఇది నాకు ఐడియా లేదండి. ఇది వేరే కొంచెం సన్నజాజి కాదు కనుక హనీ సర్కిల్ వైన్ అంటారు. ఇది లైట్ ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, పోస్తాయి. ఓకే. బ్లీడింగ్ హార్ట్ ఉంది కానీ అంటే ఇప్పుడు సమ్మర్ కదండి. ఫ్లవర్స్ లేవు. ఓకే, ఇది మ్యాండవిల్లా రెడ్. వావ్, బాగుంది. రేపు 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్. ఓకే, వైట్, అది పింక్, బేబీ పింక్. ఇప్పుడు కానీ ఇవి కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. హ్యాంగింగ్ పాట్స్ కూడా మీ దగ్గర చాలా బాగుంది. అంటారు దీన్ని. అసలు కళ్ళు చాలా ఇలాగే చూడాలనిపిస్తుంది. అవునా? ఎప్పుడు ఏ సీజన్ లో పూస్తుందండి ఇది? సమ్మర్ లో తప్ప మిగతా ఈసారి పూసినప్పుడు మనకు చెప్పండి, ఒక వీడియో చేద్దాం మనం. తప్పకుండా పిలుస్తాను. కనకాంబరంలో అదొక వెరైటీ. ఇది కూడా కలర్ డార్క్ కలర్ కదండి కనకాంబరం. చాలా సీడ్స్ ఉండవు, అది హైట్ అవ్వదు, ఇలా షార్ట్ గానే ఉండి బాగుంది. ఇది కూడా కనకాంబరం అంటారు. అచ్చా, సౌందర్య కనకాంబరం. గులాబీ మొక్కలు, పింక్ కలర్. అదండి పింక్. క్యాట్స్ క్లా అంటారండి. చూసారుగా, ఇది ఇలా పట్టుకుంటుంది చూడండి, ఇలా పట్టేసుకుంది.
ఓకే, అది అలా పట్టుకుని పాకేస్తుంది గోల్డ్ మీద. ఓకే ఓకే. ఇది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ బంచెస్ లో వస్తాయి, చాలా బాగుంటాయా? వెరీ గుడ్ అండి. ఇక్కడ అన్ని పెట్టుకున్నారు. ఇది మడుగు కింద వేసేయండి, అందాక పెట్టారు కదా ఇవి. వర్షాలు వచ్చాక మొత్తం అంతా ఇలా పెట్టారు. ఇది దీని పేరు ఏంటండి? ఇందాక అక్కడ చూసాం అదేనా? అది పేరు తెలియదు అన్నారు కదా. ఇది 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 ఒక విషయం చెప్పండి, ఇది ప్లాస్టిక్ రియల్? ప్లాస్టిక్. ఇక్కడ మట్టి పెడితే ఈ గోడ పాడవుతుందని అక్కడ మాత్రం ఆర్టిఫిషియల్ పెట్టాం. వావ్, ఇది కూడా చాలా బాగుంది. వెరీ నైస్, చాలా నైస్ కలర్. పైన అయితే రూఫ్ మీద అయితే ఇవి పెట్టారండి. ఇంకా ఇదంతా ఖాళీ ఉంది. మేడం మరి వీళ్ళు చూసుకుని ఇదంతా కూడా డెవలప్ చేస్తారంట. బ్యాక్ యార్డ్ గార్డెన్ చూడండి, పైనుంచి తీస్తే లుక్ చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. నేనైతే ఫిదా అయిపోయానండి ఈ గార్డెన్కి, ఇంకేం చెప్పను నేను. హ్యాపీ గార్డెనర్స్ తరఫు నుంచి సీడ్స్ వచ్చాయండి మీకు? వచ్చాయండి. అసలు ఎంత డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ అనేది హ్యాపీ గార్డెనర్స్ నుంచే నేర్చుకోవాలండి. టైం ఒకటి చెప్పారంటే అది ఎంత పంక్చువల్గా దాన్ని మెయింటైన్ చేస్తారంటే, నేను ఆఫీస్ నుంచి వస్తా, రోడ్ పక్కన ఆగి 6 o'clockకి నేను ఫామ్ ఫిల్ చేసేదాన్ని. నేను అడిగింది 2-3 అయితే నాకు 40 వెరైటీస్ పంపించారండి. హ్యాపీనండి? హ్యాపీనా? అసలు అవాదులు లేవన్నమాట. మా రెస్పాన్సిబిలిటీని ఇప్పుడు పెంచేశారు. ఇంకా అదే మీరు అందరూ పెంచి మళ్ళీ మాకు ఇవ్వాలి, రిటర్న్ మళ్ళీ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా చాలా మందికి మనం పంచాలి. ఎంత ఉందండి మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఇవ్వడంలో, షేర్ చేయడంలో, సలహాలు ఇవ్వడంలో అసలు ఎంత ప్రాంప్ట్గా ఇస్తారండి రిప్లైలు అందరూ. థ్యాంక్ యూ. అడగంగానే అంటే పాపం మా అడ్మిన్స్ మధ్యన యూనిటీ కూడా అలాంటిదండి. ఏ ఒక్కరిని కూడా మనం తక్కువ చేయడానికి వీలేదు. అలా ఈక్వల్ ఎవరి కష్టం వాళ్ళు పడతారండి. ఎస్పెషల్లీ నాకంటే ఆయన ఉన్న పొజిషన్లో అప్పారావు గారు పడే కష్టానికి మటుకు సల్యూట్ చేయాలి. ఫైనాన్షియల్ బర్డెన్ మీరు ఎక్కడి నుంచి బేర్ చేస్తున్నారు? బర్డెన్ అంటే ఇప్పుడు చెప్పాలంటే మొత్తం అప్పారావు సార్. ఆయన మేము ఇస్తామన్నా కూడా తీసుకోవట్లేదు సార్. ఎవ్రీథింగ్ ఆయన బేర్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం అయినా మాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని మేము అడుగుతున్నాం. అడ్మిన్స్గా మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మేము ఎందుకంటే కమర్షియల్గా యాక్టివిటీస్ ఏమి చేయము. ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఏమైనా వచ్చాయనుకోండి, మనం పడలేం. గ్రూప్కి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదు. అదేదో మేమే వేసుకున్నాం అనుకోండి, ఇంకా మమ్మల్ని ఎవ్వరూ ఏమన్నారు. సంతోషం. మమ్మల్ని కూడా అడ్మిన్ చేసేస్తాం మీతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలా. హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి మేడంకి వచ్చిన సీడ్స్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్పీడ్ పోస్ట్లో వచ్చాయండి. మేడం వాళ్ళ ఊర్లో పండినటువంటి అరటిపళ్ళు అండి ఇవి. ఊరు నుంచి వచ్చాయంట, వాళ్ళ ఇంటి దగ్గర పండాయి ఇవి అండి. మేడం ఈరోజు చేసిన హార్వెస్ట్, వాళ్ళ పిల్లలు చూడండి అసలు ఎంత చక్కగా ఈ యొక్క బాస్కెట్లో ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో చూడండి. నిజంగా థ్యాంక్స్ రా నాన్న, భలే పెట్టారు ఇద్దరు కూడా. ఓకే అండి, ఇంత పెద్ద గార్డెన్ చూసారు కదా. ఈ గార్డెన్ మెయింటైన్ చేస్తుంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే, మేడం ఏదో ఒక హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, చాలా ఖాళీ సమయం ఉంది కాబట్టి ఇంత ప్యాషన్తో ఈ గార్డెన్ పెంచుకుంటున్నారు అనుకుంటాం కదా. ఎట్టి పరిస్థితుల్లో అది నిజం కాదండి. ఆవిడ NGRIలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా ఉన్నారండి. అంత మంచి జాబు, అంటే సైంటిస్ట్ అంటే మనకు తెలుసు కదా ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళకి. అంత అలాంటి పొజిషన్లో ఉండి కూడా ఆవిడ ఇంత గార్డెన్
మెయింటైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మనం అనుకుంటాం మన దగ్గర టైం లేదు, మనం ఏం చేయలేమని. సో ఇదొక సాకు మాత్రమే. ఇంత మంచి హోదాలో ఉండి కూడా ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎవరైనా కూడా మనం గార్డెనింగ్ అనేది తప్పకుండా చేయొచ్చు అనేది చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నానండి. ఈ ఉపోద్ఘాతం అంతా దాని గురించి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ప్రశాంత్ గారు ఇవన్నీ చూపించినందుకు మటుకు మరి ఎలీస్ వరల్డ్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ ఏం చేయాలో మీరే చెప్పండి. ప్రతిసారి నేనే చెప్తున్నాను కదా, పిల్లలతో చెప్పేది. మనకి మన దగ్గర సునైనా సుమన ఉన్నారు. నాన్న, ఈ వీడియో కనుక నచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి మీరు ఇద్దరు చెప్పండి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మళ్ళీ ఇంకా పక్కనే ఉన్నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. ఓకే, మరి ఇదండి ఈరోజు వీడియో. మరి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.